ఇప్పుడు మనం రైటర్ రాజశేఖర్ రెడ్డి గారు రండి. ఓ ఈయనే నా పీఠాధిపతి. ఓకే, సారీ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సో నేను అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా, మీరు షార్ట్ టైంలో చెప్పమన్నారు కాబట్టి చిన్న కాన్సెప్ట్ వీడియో లాగానే చెప్పేస్తా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్, అది గుర్తు చేసినందుకు మళ్ళీ నాకు. సో గుర్తుకొస్తున్న ఈ టైటిల్ నాకు నిజంగానే ఈ జర్నీ అంతా మళ్ళీ ఒకసారి గుర్తుకొస్తుందండి. 18 months మొదలైంది ఈ జర్నీ. నలుగురు నిల్చున్నారు. ఒకరు మా సాయన్న ఫస్ట్ నాకు ఈ కథ రాయాలి, కథ చేయాలి, ఒక ఐడియా ఉంది అని చెప్పి ఒక బ్యూటిఫుల్ వే చూపించాడు నాకు, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా. దెన్ ఆ దారిలో నాకు మా నితిన్ అన్న నడిపించాడు. దాని పక్కన నాకు తోడుగా వినోద్ ఉన్నాడు. మధ్యలో మమ్మల్ని బూస్టప్ చేయడానికి రెడ్ బుల్ తాగిస్తూ, కాంప్లైంట్లు బోన్విటాలు ఇస్తూ మా శరతన్న ఉన్నాడు, నాకు చాలా బిర్యానీలు పెడుతూ. థ్యాంక్ యూ శరతన్న. అండ్ వీటన్నిటికంటే ముందు, ఈ బిఫోర్ వి స్టార్ట్ షూట్కి వెళ్ళే కంటే ముందు ఒకసారి స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత మేము కోర్ టీమ్ నరేషన్ జరిగింది. కోర్ టీమ్ నరేషన్ ఆల్మోస్ట్ ఒక 8 hours జరిగింది నరేషన్. అది అక్కడే ఇది బ్లాక్ బస్టర్ అని బాపినేడు గారు అప్పుడే డిసైడ్ చేశారు దీన్ని. సో ఆ రోజే ప్రిడిక్ట్ చేశారు గుర్తుకొస్తున్నాయి అనే ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ బాపినేడు సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. వీటితో పాటు ఒక 2 రక్షణ కవచాలు ఉన్నారు నాకు, మై షీల్డ్స్. ఒకరు ప్రథమేషే, అతని పేరు నిజంగా ప్రథముడే, అందరికీ ప్రథముడే, ప్రతిదానికి ఆయన్నే గుర్తొస్తాడు. స్క్రిప్ట్ ప్రాబ్లం ఉన్నా, మ్యూజిక్లో ఇష్యూస్ ఉన్నా, ఏదున్నా సరే ప్రథమేషే. పేరు మార్చేద్దాం అంటారు, మార్చేయాలి. ప్రమదేశ్ కొంచెం ఈజీగా ఉన్నట్టుంది. నెక్స్ట్ సాయి కిషోర్ అన్న, నన్ను 3 సంవత్సరాల నుంచి అట్లాగే అట్టి పట్టుకొని నాకు ఒక ప్రాజెక్ట్ ఇప్పించి మా వాడు గెలుస్తాడు అని నన్ను ప్రూవ్ చేసి ఇక్కడ నిల్చోబెట్టావు. ఈ విక్టరీ నీకే, థ్యాంక్ యూ. అండ్ చాలామంది ప్రీమియర్స్ అయిపోయినప్పటి నుంచి చాలా డైలాగ్స్ ఇవన్నీ నాకు పంపిస్తూ ఉన్నారు. నేను ఇది డైలాగు రాస్తే సరిపోదండి, అది చెప్పే వ్యక్తి పర్ఫెక్ట్గా ఉండాలి. 7th episode అంత బాగా రావడానికి, అంత ఎమోషనల్ కనెక్ట్ జరగడానికి కారణం, ఓకే రాసినందుకు క్రెడిట్ డెఫినెట్గా నాకు ఇచ్చారు, బట్ అది అంత ఇంపాక్ట్ రావడం గల కారణం కేవలం విరాజ్ అని చెప్పడం వల్లే జరిగింది. ఇది నమ్మాలి, ఇదే నమ్మకం. అయినా అంత ఎమోషనల్ కానీ అదంతా చెప్పకపోయి ఉండుంటే డెఫినెట్గా అదొక పదంలాగా ఉండేది కానీ దానికి అర్థం వచ్చేది కాదు. అండ్ చేసిన క్యారెక్టర్స్ అందరూ, గణేష్ కానివ్వండి, ఆనంద్ కానివ్వండి, శ్రీకాంత్ కానివ్వండి, అప్పాజీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ప్రతి ఒక్క క్యారెక్టరు ఎలాగ రాసామో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా ప్రిపేర్ చేసుకొని వచ్చారు. ఈరోజు ఆ క్రెడిట్ అదంతా వాళ్ళు, వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వినోద్ దా, నాకు అలవాటు వినోద్ని నేను ముద్దుగా దళపతి అని పిలుచుకుంటాను. ఎందుకంటే ఈ జర్నీలో నాకు ఒక లైఫ్ టైంకి సరిపడదా ఒక స్నేహం దొరికింది, అదే మా వినోద్. థ్యాంక్ యూ. ఈ 8 నెలలు 22 సంవత్సరాలు 2 years ఆల్మోస్ట్, నాకన్నా ముందు నుంచి ప్రాజెక్ట్లో ఉన్నాడు. 2 years ఇంకే ప్రాజెక్ట్ చేయలేదు, ఇదే పట్టుకొని ఉన్నాడు. బహుశా అంత గట్టిగా పట్టుకున్నాడు కాబట్టేనేమో ఇది ఇంత గొప్ప విజయం సాధించిందని నేను నమ్ముతున్నాను. నేను థ్యాంక్ యూ వినోజ్, నన్ను నీ పక్కన నిల్చోబెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. అంతే అండి, ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి కామన్గా ఒకటి వినిపిస్తుందండి, ఇది చాలా ఇంకొక 2-3 days అయితే మమ్మల్ని కొట్టేలాగా ఉన్నారు, ఇది నేను అడ్రస్ చేయాల్సిందే ఖచ్చితంగా. ప్లీజ్ ఒక 1 minute చెప్పేస్తా. చాలామంది బయటకు వచ్చి ఇది సినిమాలాగా ఎందుకు చేయలేదని, చాలా మేజర్, ఇది కంప్లైంటా కాంప్లిమెంటా కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దురంధర్, RRR, యానిమల్ లాంటి హై ఆక్టేన్ యాక్షన్ ఫిలిమ్స్ 3.5 గంటలు ఉంటే చూస్తూ ఉన్నారు. బట్ ఒక ఫ్యామిలీ కంటెంట్ ఒక 3.5 hours హ్యాపీగా చూస్తున్నారు. ఇది మాకు నిజంగా కాంప్లిమెంటే. మేము అది మా ప్రొడ్యూసర్ గారిని మీరు మరి అడగాలి, ఆ విషయం నాకైతే తెలియదు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఎవరు బోర్ కొట్టకుండా అందరు హ్యాపీగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఆడియన్స్. ఆయన మీ మీద ఎంత ప్రేమ ఉందంటే మమ్మల్ని కొట్టేలా ఉన్నారు, కానీ ప్రొడ్యూసర్ గారినే అడగాలి అంట. చూసారా, మీ వైపుకి తిప్పారు అదంతా. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ క్రియేటివ్ ప్రొడ్యూసర్